హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అండ్ మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు లూడో సప్రీమ్ నుంచి ఒక ట్రిక్ అయితే చెప్తాను. సో గేమ్ ట్రిక్ వచ్చేసి మనకు ఆడిన ప్రతిసారి మనకు ప్రాఫిట్ వచ్చేసి 17 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎలాంటి లాస్ అయితే ఉండదు. సో అలాగే మీకు అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందుగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. సో లాస్ట్ వీడియోలో మీకు గివ్ అవే ఇస్తానని చెప్పాం కదా, సో దానికి సంబంధించిన లింక్ అయితే కాపీ చేసాం. సో కాపీ చేసి ఒకరిని సెలెక్ట్ చేసి పేటిఎం క్యాష్ అయితే ఇస్తాము. సో ఈ వీడియో కూడా గివ్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో వెళ్ళి నైస్ అని టైప్ చేసి మీ పేటిఎం నెంబర్ అయితే ఇచ్చేసేసేయండి ఫ్రెండ్స్. సో పేస్ట్ చేసాం. సో టోటల్ ఎన్ని కామెంట్స్ వచ్చాయో చెక్ చేసాం. సో టోటల్ 14 కామెంట్స్ అయితే వచ్చి అందులో కొన్ని సెలెక్ట్ చేసి పేటిఎం క్యాష్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ చూడవచ్చు ఆర్న్ బాయ్ సాయి ఇతను పేటిఎం నెంబర్ కూడా ఇచ్చాడు. సో ఇతనికైతే అమౌంట్ అయితే సెండ్ చేశాను. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, సో ఆ ట్రిక్ కూడా వర్క్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి లూడో సుప్రీం గురించి తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ మీకు ఈ ట్రిక్ యూజ్ చేయాలంటే మీకు 2 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఐలాండ్ ఒకటి అండ్ స్ప్లిట్ స్క్రీన్. సో ఎంఐ మొబైల్స్ ఉంటే స్ప్లిట్ స్క్రీన్ అవసరం లేదు మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సైన్ అప్ ఎలా చేయాలో చెప్తాను మీకు. అండ్ ఓపెన్ చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అండ్ రెఫరల్ కోడ్ అయితే ఉంటుంది. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు ఓపెన్ చేయండి. సో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేసి డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కదా. సో ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ క్లెయిమ్ బోనస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసినప్పుడు మీకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలాగా. సో ఇక్కడ 3 డాట్స్ సెట్టింగ్స్లో వెళ్ళండి. అండ్ సెట్టింగ్స్లో వెళ్తే మీకు ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ రీడీమ్ రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను రెఫరల్ కోడ్. సో పక్కన స్క్రీన్ కూడా చూసుకుంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది. సో అది ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ రీడీమ్ పైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ రీడీమ్ అయితే సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇక్కడ మనకు ఒక ఆఫర్ అయితే రన్ వస్తుంది. ఇక్కడ మై వ్యాలెట్లో వెళ్ళండి. అండ్ మై వ్యాలెట్లో వెళ్తే మీకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఏం చేయాలంటే ఒక 40 రూపీస్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేసేయండి. ఇక్కడ 40 రూపీస్ అని ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ అప్లై కూపన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ విన్ 10 అనే ఆప్షన్ అయితే ఉంది. గెట్ 10 రూపీస్ విన్నింగ్ క్యాష్ అండ్ డిపాజిట్ అబౌట్ 10 రూపీస్. 10 రూపీస్ యాడ్ చేస్తే మనకు 10 రూపీస్ విన్నింగ్ క్యాష్ కింద వస్తుంది. అండ్ డిపాజిట్ కింద కూడా 10 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసి ఒక 40 రూపీస్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ మనం వ్యాలెట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పేటిఎం అయితే ప్రిఫర్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయింది. సో ఇక్కడ చూడొచ్చు 40 రూపీస్ డిపాజిట్ కింద అండ్ 10 రూపీస్ అయితే విన్నింగ్ క్యాష్ కింద ఉంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇంకొక క్లోన్ యాప్ అయితే చేయాల్సి వస్తుంది. సో దానికోసం మీరు ఐలాండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఐలాండ్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ మెయిన్ ల్యాండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో దీనిపైన వెళ్ళండి. అండ్ దీనిపైన వెళ్తే మీరు లూడో సుప్రీం యాప్ని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్స్టాల్ చేసేసండి యాప్ని అయితే. సో సైన్ అప్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది కదా. సో మీ రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి. కొత్త ఈమెయిల్తో అయితే లాగిన్ కండి. అందులో కూడా ఒక 40 రూపీస్ అయితే యాడ్ చేయండి. టోటల్గా మనకు 80 రూపీస్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. సో మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. సో దానిపైన ట్యాప్ చేసేసేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసేయండి. లాంగ్ ప్రెస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి సో మీకు నావిగేషన్ కీస్ అయితే ఉంటాయి కదా. సో అందులో ఏదైనా ఒక మీరు లాంగ్ ప్రెస్ చేసి మనకు స్ప్లిట్ స్క్రీన్ అలాగా సెట్ చేసుకోండి. సో నేనైతే బ్యాక్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మెయిన్ అప్లికేషన్కి అయితే రండి. సో ఇక్కడ మెయిన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను. అండ్ మెయిన్ అప్లికేషన్లో నాకు టోటల్గా 146 రూపీస్ అయితే విన్నింగ్ క్యాష్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు రెఫర్ చేశాను కాబట్టి ఒక క్లెయిమ్తో రెఫర్ చేశాను కాబట్టి నాకు టోటల్గా 291 రూపీస్ అయితే ఉంది కదా. సో అందులో వచ్చేసి నాకు 156 రూపీస్ అయితే ఇక్కడ విన్నింగ్ క్యాష్ అయితే ఉంది. సో రెఫర్ మీరు క్లోన్ చేసిన యాప్లో మీరు యాడ్ మనీ అయితే చేసింటారు కదా. సో అందులో రెఫర్ కౌంట్ అవుతుంది కాబట్టి ఇందులో 10 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. రెఫర్కి 10 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ 156 రూపీస్ అయితే ఉంది నా దగ్గర ప్రజెంట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. అండ్ బ్యాక్ వెళ్తే మీకు లాంగ్ ప్రెస్ చేయండి. సో నేను లాంగ్ ప్రెస్కి అయితే పెట్టుకున్నాను కదా స్ప్లిట్ స్క్రీన్కి. సో లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు
సో క్లోన్ చేసిన యాప్ని అయితే పెట్టుకోండి ఇప్పుడు మీరు. సో ఇక్కడ క్లోన్ చేసిన యాప్ అయితే ఇక్కడ ఉంది. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు. అండ్ ఇక ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ కొంచెం ఇట్లా కింద పెట్టుకోండి. సో సైన్ ఇన్ చేయండి మళ్ళీ. సో సైన్ ఇన్ అయితే చేద్దాం మళ్ళీ. సో ఇక్కడ 60 రూపీస్ అయింది కదా. ఇప్పుడు మెయిన్ అప్లికేషన్లో దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు కింద ఇట్లా స్క్రోల్ చేసి మనకు స్ప్లిట్ స్క్రీన్ అనేది కొంచెం మనకు మేనేజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసేయండి. అండ్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేసి 50 రూపీస్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ 50 రూపీస్ ఎంటర్ చేసి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ రిజిస్టర్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక రెఫరల్ ఒక కోడ్ అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్క్రీన్ ఇక్కడ పైన అయితే చేసేయండి. సో మీకు 2 మొబైల్స్ ఉంటే ఈజీగా అయితే అవుతుంది. సో నా దగ్గర ఒకే మొబైల్ ఉంది కాబట్టి సో నేను ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు క్లోన్ చేసిన యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఉండే కోడ్ని అయితే ఎంటర్ చేసేసేయండి. P4. సో టిక్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. సో స్ప్లిట్ ఇట్లా కొంచెం స్క్రీన్ చేసాం. సో కోడ్ అయితే ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసేయండి. ఇక్కడ రిజిస్టర్ పైన ట్యాప్ చేసేసేయండి. అండ్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి మీకు క్లోన్ చేసిన యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ నాది ఇక్కడ మెయిన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో విన్ అయిన అమౌంట్ వచ్చేసి 27 రూపీస్ అయితే వస్తుంది. సో మెయిన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. సో మెయిన్ అప్లికేషన్ అని ఓపెన్ చేయండి, లేదంటే ఇక్కడ క్లోన్ చేసిన యాప్ని అయితే క్యాన్సిల్ చేసేసేయండి. సో ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ అయితే సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ లీవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఎస్ పైన ట్యాప్ చేసేసేయండి. సో జస్ట్ ఇలా చేయడం వల్ల మీకు విన్నింగ్ అమౌంట్ వచ్చేసి మనకు డైరెక్ట్గా మెయిన్ యాప్లో అయితే మనకు వస్తుంది. సో ఏ యాప్ని అయితే క్లోజ్ చేయాలంటే సో క్లోన్ చేసిన యాప్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు నాకు మెయిన్ అకౌంట్లో 87 రూపీస్ అయితే వచ్చింది. హోమ్లోకి వెళ్తాను ఇప్పుడు, అమౌంట్ అవుతుందో చూపిస్తాను మీకు. సో ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్తున్నా, సెట్టింగ్స్లో వెళ్తే ఇక్కడ మై వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేసిన. సో ఇంకా ఇక్కడ చూడొచ్చు 153 రూపీస్ ఉండేది, నాకు దగ్గర ఇప్పుడు 193 రూపీస్ అయితే ఉంది. సో ఇందులో విత్డ్రా ఎలా చేయాలంటే ఇక్కడ విత్డ్రా పైన ట్యాప్ చేసేసేయండి. విత్డ్రా పైన ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ అమౌంట్ అయితే ఉంది కదా. సో నేను 194 రూపీస్ అయితే ఎంటర్ చేసిన. టిక్ పైన విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసిన, లేదంటే ఒక 50 రూపీస్ 100 రూపీస్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకే పైన ట్యాప్ చేసిన. సో 93 రూపీస్ అయితే మిగతా ఉంది నాకు. ఇన్స్టాంట్ అయితే అమౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ పేటిఎం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వచ్చిందో లేదో అనేది అమౌంట్. సో ఇక్కడ చూడొచ్చు అమౌంట్ అయితే నాకు ఇన్స్టాంట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ 945 అయింది, ఇక్కడ 943కి అయితే నాకు పేమెంట్ అయితే రీచ్ అయింది 100 రూపీస్. సో ఇలా మీరు అన్లిమిటెడ్ ట్రిక్ అయితే చేసుకోవచ్చు. సో ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. సో ఐలాండ్ అప్లికేషన్లో వెళ్ళి క్లోన్ చేసి మనీ యాడ్ చేయండి. 80 రూపీస్ యాడ్ చేసేసి మనకు 2 యాప్స్లో మనకు విన్నింగ్ అమౌంట్ అయితే అలాగే ఉంటుంది కదా, ఒరిజినల్ అప్లికేషన్లో అలాగే ఉంచండి. సో క్లోన్ చేసిన యాప్లో ఒకటి 40 రూపీస్ యాడ్ చేయండి. అండ్ 40 రూపీస్ ఇన్వెస్ట్ చేసినందుకు మనకు టోటల్గా 17 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే అవుతుంది. సో గెలిచినప్పుడు ఒక 7 రూపీస్. అండ్ మీరు కోడ్ అయితే యూజ్ చేసింటారు కదా, సో ఒరిజినల్ యాప్ యొక్క సో దానికి సంబంధించిన రెఫరల్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది విన్నింగ్ అమౌంట్లో. టోటల్గా 1 ఈమెయిల్కి మనకు 17 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు అన్లిమిటెడ్ ఎలా చేసుకోవాలంటే ఐలాండ్ అప్లికేషన్లో వెళ్ళండి, ఇక్కడ వర్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ లూడో యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేయండి. సో లాగౌట్ అయితే చేసినా కానీ లాగౌట్ చేసి కొత్త ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో అది లాగిన్ చేసి మీరు యాజ్ ఇట్ ఈజ్ అలాగే సైన్ అప్ అయితే చేసుకోండి. సో ఇలా మనం అన్లిమిటెడ్ ట్రిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ వీడియో వచ్చేసి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో వెళ్ళి నైస్ వీడియో అని టైప్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్.